ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి నా గుర్తింపుకి కారణం మా ట్రాలాల మూవీస్. మా ప్రొడ్యూసర్ ఇమాంక గారికి, సమంత గారికి థ్యాంక్ యూ సో మచ్ మేడం. దాంతోపాటు నెక్స్ట్ అలా వచ్చింది, నెక్స్ట్ ఏం చేయాలనుకున్న టైంలో మళ్ళీ మా ఇంటి బంగారం లాంటి ఒక మంచి సినిమాలో పెద్ద పెద్ద టెక్నీషియన్స్, ఆర్టిస్టులతో పనిచేసే ఒక అదృష్టం నాకు కలిగించారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా ట్రాలాల నుంచి మరిన్ని మంచి సినిమాలు వస్తాయి అని గ్యారంటీగా ఈ కొద్ది ట్రావెలింగ్లో నాకు అనిపించింది. సో ట్రాలాల మూవీస్ మరిన్ని సూపర్ హిట్ సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ నందిని రెడ్డి గారు, రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఫ్యాను. అంతకుముందు బిఫోర్ 2-3 సార్లు దూరం నుంచి చూశాను, కలిశాను. ఎవరన్నా వస్తే ఏంటి చెప్పు అనేవాళ్ళు. ఏంటి వీడేంటి ఇంత లవ్ స్టోరీస్ తీస్తున్నారు, ఇంత ఫ్యామిలీస్ తీస్తున్నారు ఏంటి అనుకునేవాడిని. ఎవరు ఆగరా కాసేపు, మాట్లాడవచ్చు కదా కాసేపు అనుకునేవాడిని. బట్ సినిమాలో మాత్రం లవ్ స్టోరీ, ఎమోషన్స్, ఫ్యామిలీ బాగా తీసేవాళ్ళు. సో తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తర్వాత కలిశాను, కొంచెం మాట్లాడడం మొదలైంది. తర్వాత జనతా గ్యారేజ్లో ఎన్టీఆర్ లాగా చెప్పమ్మా ఓకే అండ్ చెప్పి సడన్గా గాజులు తీసి గన్ పెట్టి ఒక యాక్షన్ స్టోరీని మిక్స్ చేసి తీశారు. ఇన్ని రోజులు నందిని గారి సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు. అంత మంచి సినిమా అవ్వబోతుందని నాకైతే అనిపించింది. థ్యాంక్ యూ నందిని మేడం, మీతో కలిసి పనిచేసే అవకాశం ఇచ్చినందుకు. ఇంకా చివరిలో వచ్చేస్తున్నా. ఓకే, ఫైనల్లీ మొన్న ఒక ఇంటర్వ్యూలో ఒకరు అడిగారు నీకు ఇష్టమైన హీరో ఎవరు అని. చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు అని చెప్పా. నీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు అన్నారు. సమంత గారు అన్నాను. అంటే లేదు నీకు అవకాశం ఇచ్చారు కాబట్టి నువ్వు ఫేవరెట్ అని చెప్తున్నావు అన్నారు. నేను అవకాశం ఇచ్చాను ఫేవరెట్ అని నేను ఒక్కడనే చెప్తే, ఇన్నేళ్ల కష్టంలో 15 ఏళ్ళ నుంచి యాక్టింగ్ చేసుకుంటూ కష్టపడి ఒక మెట్టు వచ్చి ఈరోజు ఇక్కడ వరకు వచ్చిన సమంత గారికి నాలాంటి అవకాశం ఇచ్చి ఫ్యాన్ అయిన నా ఒక్కడికన్నా ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారా అని చెప్పా. సో ఫైనల్గా నేను ఒకటి చెప్పా, అవును లైఫ్లో మనం ముందుకు వెళ్ళాలి అవసరం ఉన్నప్పుడు మన ముందు నిలబడి మనకు ముందు నించొని ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తులు మనకు ఫేవరెట్ కాకపోతే ఇంకెవరు ఫేవరెట్ అవుతారు. సో అలాగే నాకు సమంత గారు కూడా ఫేవరెట్ అని చెప్పాను అనమాట. సో ఫైనల్లీ సమంత గారి ఓవరాల్ ఈ జర్నీలో ఒక చిన్నది అర్థమైంది ఏంటంటే, మా ఇంటి బంగారం మన ఫ్యామిలీ కోసం, మన కుటుంబం కోసం నిలబడితే మా ఇంటి బంగారం. కానీ సమంత గారు ఓవరాల్ ఈ తక్కువ జర్నీలో నాకు అర్థమైంది ఏంటంటే, సమంత గారు ఫ్యామిలీ కోసం, వాళ్ళ ఇంటి కోసం నిలబడతారు. అలాగే వాళ్ళ చుట్టూ ఉన్న మనుషుల కోసం, వాళ్ళు నమ్ముకున్న మనుషుల కోసం నిలబడతారు. అది మనందరి బంగారం సమంత గారు నాకు అనిపించింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. అలాగే ఈ సినిమాని వెనక నుండి నడిపించిన చాలామంది టెక్నీషియన్స్ ఉన్నారు. ఓం ప్రకాష్ గారు, ఉల్లాస్ గారు, వసంత్ గారు, ప్రయాస్ గారు, అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అలాగే మా కో యాక్టర్స్ అయిపోయింది అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.